ఇక గాజా యుద్ధం ముగిసింది, గాజా శాంతి ఒప్పందం కుదిరింది. ట్రంప్ అంటూ ఉన్నారు సార్, ఇక మూడవ ప్రపంచ యుద్ధం రాదు. చాలామంది చెప్పారు మూడవ ప్రపంచ యుద్ధం రాబోతోంది అని చెప్పి. సో ఇక రాదు, వాళ్ళ అంచనాలన్నీ కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు సార్ ట్రంప్. ఒకసారి ట్రంప్ బయట PCR. It's a monumental moment in the history of the world beyond the Middle East. We've all agreed that supporting Gaza must be done to lift up the people themselves, but we don't want to fund anything having to do with bloodshed, hatred, or terror, as has happened in the past. And for the same reason, we're also agreed that Gaza's reconstruction requires that it be demilitarized and that a new, honest civilian police force must be allowed to create a safe condition for the people in Gaza. As I said earlier, I intend to be a partner in securing a better future. We're going to be working, you're going to be working with the United States, and we're going to make sure that the Middle East is going to be a safe and secure place. It's a very important place in the world, means so much. There were so many people who said the Middle East, and this has been going for many, many decades. I've read it many times that World War III will begin in the Middle East. It's not going to happen. That's not going to happen. There was a time that you would have thought it could have, but it's not going to happen. There won't be World War III, hopefully at all, but it's not going to start in the Middle East. We're not going to have a World War III if we're smart. There'll never be a World War III. Monumental. సార్, ప్రొఫెసర్ గారు, ఇజ్రాయెల్ హమాస్ల మధ్య ప్రస్తుతానికి శాంతి నెలకొంది, కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి కదా సార్. సో ట్రంప్ అంటూ ఉన్నారు మూడవ ప్రపంచ యుద్ధం రానే రాదు అని చెప్పేసి. ఇజ్రాయెల్ గాజా మధ్య వార్ వల్లనే, ఇజ్రాయెల్ హమాస్ల వార్ వల్లనే మూడవ ప్రపంచ యుద్ధం వచ్చి ఉంటే ఎప్పుడు రావాల్సింది కదా. ఇప్పుడు పాలస్తీనా ఇష్యూ ఇవ్వాలని కాదు కదా. ఇజ్రాయెల్ అరబ్ వార్స్ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? చాలా కాలంగా 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి అనేక సార్లు ఇజ్రాయెల్కు అరబ్ దేశాలకు మధ్య యుద్ధాలు జరిగాయి. ఈజిప్ట్కు చెందినటువంటి కొంత ప్రాంతాన్ని, సిరియాలోని కొన్ని ప్రాంతాన్ని, లెబనాన్లోని కొంత ప్రాంతాన్ని, చాలా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకున్నది. అనేక ఒప్పందాలు కొరిగాయి. క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ అని, అబ్రహాం ఎకార్డ్ అని. దిస్ ఇస్ నాట్ న్యూ ఇష్యూ. ఇప్పుడు ఏదో కొత్తగా స్టార్ట్ అయ్యి దీనివల్ల మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేది నేను ఆపినా అంటే బహుశా నోబెల్ బహుమతికి నేను థాయిలాండ్, కంబోడియాల మధ్య వార్ ఆపాను, కాంగోలో ఘర్షణ ఆపాను, ఆర్మేనియా, అజర్బైజాన్ల మధ్య యుద్ధం ఆపాను, వాళ్ళందరినీ పట్టుకొచ్చాడు కూడా. ఇలా మన ఈ గాజా పీస్ డీల్కు షోకేస్ లాగా ఆర్మేనియా, అజర్బైజాన్ నాయకులు కూడా పిలిచాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపాను. ఇలా చెప్పుకుంటూ పోతున్న కహానీలో భాగంగా నేను థర్డ్ వరల్డ్ వార్ ఆపాను, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వరా అని ట్రంప్ చెప్పుకోదలుచుకున్నాడు. ఎందుకంటే ట్రంప్కు ఉండే అబ్సెషన్ అది. కానీ అసలు ఇజ్రాయెల్ అరబ్ వార్, పాలస్తీనా ఇష్యూ పైన ఇజ్రాయెల్కు, పాలస్తీనాకు, ఇజ్రాయెల్కు అరబ్ దేశాలకు మధ్య యుద్ధాల వల్ల థర్డ్ వరల్డ్ వార్ వచ్చుంటే ఎప్పుడో రావాలి కదా. ఇదేమి ఇవాళ కొత్తగా వచ్చిన ఇష్యూ కాదు. లాస్ట్ 80 ఏళ్ళుగా నలుగుతున్న ఇష్యూ. 80 ఏళ్ళు. ఇప్పటికి పోనీ ఏమైనా పరిష్కారం దొరికిందా అంటే పరిష్కారం ఏమి దొరకలే. ఇప్పుడు యుద్ధం ఆగింది, ముగియలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటోంది, హమాస్ కంప్లీట్గా నిరాయుధులు కావాలి, హమాస్ ఆ ప్రభుత్వం నుంచి అధికారాన్ని వదిలేయాలి, గాజా నుంచి వెళ్ళిపోవాలని. అధికారం వదలటానికి వాళ్ళు సిద్ధపడ్డారు, కానీ గాజా నుంచి వెళ్ళిపోవటానికి కానీ ఆయుధాలు వదలటానికి కానీ వాళ్ళు సిద్ధంగా లేరు. ఇజ్రాయెల్ కంప్లీట్ ఆక్యుపేషన్ ఆపేసి ఒక ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పడితే దాకా మా పోరాటం సాగుతుంది అని చెప్తున్నారు. సో మరి ఎక్కడ మిగిలిన ప్రత్యేక పాలస్తీనా దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని నెతన్యాహు అంటున్నాడు. సో పరిష్కారం ఎక్కడ జరిగింది? సో ఇప్పుడు కుదిరింది కాల్పుల విరమణ మాత్రమే. ఇది అందరికీ అవసరం, అందువల్ల కుదిరింది. ఇజ్రాయెల్కి అవసరం ఏంటంటే అర్జెంటుగా బందీలు విడిపించుకోవాలి. ఎందుకంటే నెతన్యాహు తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. హమాస్కు కాస్త ఊపిరి పీల్చుకోవాలి. వాళ్ళ నాయకత్వం అంతా దెబ్బతిన్నది, ప్రజలలో చాలా గందరగోళం ఉంది, ఆఖరి కేకలు ఉన్నాయి, కంప్లీట్ చిత్రమైంది. అందువల్ల వాళ్ళకు అవసరం. ట్రంప్కి అర్జెంటుగా అవసరం తాను చూడండి గాజా యుద్ధాన్ని ఆపాను, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని. ఎందుకంటే ట్రంప్ ఎన్నికల క్యాంపెయిన్లో యుద్ధం ఆపుతానని ప్రామిస్ చేశాడు. ఉక్రెయిన్ వార్ అండ్ గాజా వార్. ఉక్రెయిన్ వార్ ఇప్పటికీ ఆగలేదు, అది ఆయన చేతులు లేదు, అది పుటిన్ చేతిలో ఉంది. అందువల్ల ఇక్కడన్నా కనీసం తన మాట నేను నెతన్యాహు ఉన్నాడు,
తన మాట ఇన్ని అరబ్ దేశాలు ఉన్నాయి కనుక వాళ్ళను పిలిచి ఒక ఒప్పందం పెట్టుకున్నాడు. కానీ మౌలికమైన ఇష్యూ పాలస్తీనా స్వతంత్ర దేశం ఏర్పడడం అనేది జరగలేదు. ఇవాళ ట్రంప్ ఇజ్రాయెల్ పార్లమెంట్లో మాట్లాడుతున్న సమయంలో కూడా పార్లమెంట్లో 2 ఎంపీలు పాలస్తీనా దేశం ఏర్పడాలి అని చెప్పి నినాదాలు ఇచ్చారు కూడా. మరి ట్రంప్ ఏర్పడుతుందని చెప్పాలి కదా, చెప్పలేదు కదా. సో అందువల్ల ఇది ఓన్లీ పాస్ బట్ నాట్ పీస్ అని చెప్పేది. అందువల్ల మూడో ప్రపంచ యుద్ధం అంటూ దీనివల్ల జరిగితే ఆ ప్రమాదం ఎక్కడ పోయింది? ఈ సమస్య పరిష్కారం కాలేదు. అసలు ఇంతకన్నా పెద్ద సమస్య యుక్రెయిన్ వార్ కదా. అక్కడ పుటిన్ రష్యా ఒకవైపు, వెస్ట్ అంతా ఒకవైపు ఉంది. ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేదు కదా. ఇజ్రాయెల్కు అరబ్ దేశాలకు మధ్య జరుగుతున్న, ఇజ్రాయెల్కు పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. అఫ్ కోర్స్ అమెరికా ఇజ్రాయెల్కి అండగా ఉండొచ్చు, కానీ రష్యా, చైనాలు వీళ్ళేమి గాజాలో పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా మేము యుద్ధం చేస్తామన్నారా? అరబ్ దేశాలే మాటలు తప్ప యాక్చువల్గా నిలబడి గాజా ప్రజలకు అండగా నిలబడ్డ ఉదాహరణలు లేవు కదా. కానీ ఉక్రెయిన్ వారు అలాంటిది కాదు కదా. ఒకవైపు రష్యా, మరోవైపు నాటో వర్సెస్ రష్యా ఉన్న వారే ఆగలేదు. అది మరి ఇది మూడో ప్రపంచ యుద్ధం ఇదాగితే అది ఇంకా క్యారెట్గా మూడో ప్రపంచ యుద్ధం రావాల్సింది కదా. అందువల్ల ఈ మూడో ప్రపంచ యుద్ధం అనే యొక్క కహాని చెప్తూ నోబెల్ ప్రైజ్కి ఇవ్వాలని అడగటానికి ఒక మార్కెటింగ్ ఎక్సైజ్ లాగా ఉంటుంది.